తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రీసెంట్‌గా సర్జరీ జరిగింది అని చెప్పి కూడా రష్మి గారైతే కొన్ని పోస్టులు తన సోషల్ మీడియా ద్వారా పెట్టారనమాట. సో, అది చూసి చాలామంది ఆడియన్స్ గాని, ఆమె ఫ్యాన్స్ గాని షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది ఆమెకి? అంటే రష్మి ఎట్లంటే తన కెరీర్ మొత్తంలో కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసింది. చాలామంది కూడా తను యాంకరింగ్ చేస్తుంటే తనకు ఇంగ్లీష్ సరిగ్గా అంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ అంటే సరిగ్గా చేయలేకపోతుంది. సరిగ్గా మాట్లాడలేకపోతుంది. తనకు అవసరమా ఇట్లా రకరకాల చాలామంది అన్నప్పటికీ కూడా సుధీర్ అని ఒక జంట వచ్చిన తర్వాత ఇద్దరి కాంబినేషన్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయిందనమాట. ఇప్పటికి కూడా వీళ్ళ జంట కోసం అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక షోని చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి కోసమైనా షో ఖచ్చితంగా చూస్తారు. సో అలాంటి ఫ్యాన్స్ కూడా ఇక్కడ రష్మికి సుధీర్కి ఖచ్చితంగా ఉన్నారు. అయితే తనకు రీసెంట్గా మాత్రం అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి ఏదైతే జనవరి స్టార్టింగ్ నుంచి కూడా తనకి హెల్త్ అనేది సరిగా ఉండట్లేదు. తనకు బ్లడ్ విషయంలో కావచ్చు ఓన్లీ 5 డేస్లోనే తన హిమోగ్లోబిన్ అంటే బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ మాత్రం 9%కి పడిపోయాయంట. అండ్ దానికి తోడు భుజం నొప్పి ఒకటి తీవ్రంగా అంటే చాలా రోజుల నుంచి కూడా దీని పట్ల తను బాధపడుతున్నప్పటికీ కూడా తను ఓకేలే ఇది నార్మల్గా ఉంటుంది తగ్గిపోతుంది అనుకొని తను కంప్లీట్గా షోస్ చేయడం కానీ షూటింగ్ చేయడం అంతా కూడా కంప్లీట్గా చేస్తూనే ఉంది. సో మొత్తానికి ఇంకా తను ఇంకా అంటే తన వల్ల కావట్లేదు అన్న ఒక తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా రీసెంట్గా తను ఇచ్చినటువంటి డేట్స్ కానీ కమిట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా తను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఏప్రిల్లో కూడా ఈ విధంగా 2 ఫోటోలు షేర్ చేసింది. ఇంకా నాకు భుజానికి సంబంధించినటువంటి తీవ్రమైన నొప్పి వస్తుంది కాబట్టి దానికి సర్జరీ చేయించుకున్నాననే విధంగా చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త సమస్య తనకు వచ్చిందంటే తన బ్లడ్ సెల్స్ మాత్రం తీవ్రంగా పడిపోవడం జరిగిందంట. ఇంకా తనకు ఆయాసం రావడం కానీ తను పనిచేయడానికి తనకు ఓపిక రాకపోవడం కానీ సో కంప్లీట్గా షూటింగ్స్ మాత్రం ఇప్పుడైతే దూరంగా ఉంది. డాక్టర్స్ కూడా ప్రజెంట్ అయితే మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, తర్వాత మీరు కోలుకున్న తర్వాత మళ్ళీ మీరు షూటింగ్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా సజెస్ట్ చేశారంట. సో ఆ విషయాన్ని తను మాత్రం రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్స్లో తెలిపింది. సో అప్పటి వరకు కూడా అందరూ ఈ ఫోటో చూసిన తర్వాత అసలు రష్మికి ఏం జరిగింది, ఎందుకోసమని సర్జరీ చేయించుకుంది, అసలు ప్రాబ్లం ఏంటని చాలా మంది కూడా ఆందోళన పడ్డారు. సో తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సుధీర్ రష్మి వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరు చెప్పుకున్నప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఇప్పటికి కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు. సో ఫ్యాన్స్ అందరు కూడా ఈ విధంగా అనుకుంటున్నారు, ఆందోళన పడుతున్నారు. కాబట్టి మొత్తానికి రష్మి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో మొత్తానికి అయితే రష్మికి ప్రజెంట్ అయితే బెడ్ రెస్ట్లో ఉంది. సో కంప్లీట్గా కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్స్లో రెగ్యులర్గా పాల్గొంటుంది.